కానీ ఒక వ్యక్తి యువకుడు మాట్లాడారు. అభిప్రాయం ఏంటో చూద్దాం ఒకసారి. కొన్ని రోజులుగా చూసుకుంటుంటే మీడియా మొత్తం అఘోరి మీద నడుస్తుంది. అసలు ఈ అఘోరి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేయాలనుకుంటుంది, మీరందరూ కూడా తను ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందని అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు. అసలు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎందుకు మీరు నమ్ముతున్నారు? అసలు ఎవరు ఏంటో తెలుసుకోకుండా ఎందుకు నమ్ముతున్నారు? నేను సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చానని చెప్పేసి అని అన్నది. ఇప్పుడేమో పెళ్లిళ్ళు చేసుకుంటుంది. ఎవరు చాలా నడుస్తుంది దీని మీద. ఒక ఆడేది ఇంకొక ఆడది అసలు పెళ్లి చేసుకోవడం ఏంటి దరిద్రం కాకపోతే. శ్రీ వైష్ణవ్ అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో తను నేను తల్లి కూతురు అంటూ వాళ్ళం, మా ఇద్దరి మధ్య సంబంధం అయితే ఉంది అని చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు చూసుకుంటే అదే శ్రీ వైష్ణవిని తను పెళ్లి చేసుకుంది. అసలు ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు తన అమ్మాయా లేదా అబ్బాయా? అసలు ఎవరి అఘోరి? ఇలాంటివి జరుగుతూ ఉంటే మరి ప్రజలు ఎందుకు స్పందించట్లేదు, లేదంటే ఈ చట్టాలు అనేవి ఎందుకు స్పందించట్లేదు? అసలు ఈ అమ్మాయిలకు కూడా ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎలా ఉన్నారు అనేది బుర్ర అనేది అసలు ఉందా లేదా వీళ్ళకి? నాకైతే అర్థం కావట్లేదు. బీటెక్ చేసిన తిను ఒక అఘోరిని పెళ్లి చేసుకోవడం ఏంటి? మొన్నటి వరకు తను నా తల్లి అని చెప్పుకొచ్చింది, కానీ ఇప్పుడు చూసుకుంటే పెళ్లి చేసుకున్నారు. ఇటు ఆడ కానీ మగ కానీ వాళ్ళని వీళ్ళ పెళ్లి చేసుకుని సమాజానికి ఏం నిరూపిద్దామని అనుకుంటున్నారు వీళ్ళు. ఇంకొక అమ్మాయి వచ్చి తను నేను మొదటి భార్య నేను చెప్పుకొచ్చి అని అంటుంది. తనేమో అడ్వకేట్ అంటే. అసలు వీళ్ళు ఇంతంత చదువులు చదువుకుని ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది అసలు బుర్రందా లేదా? ఆ అఘోరిని పెళ్లి చేసుకోవడానికి వీళ్ళు అంతలా ఎందుకు పోటీ పడుతున్నారు? అసలు లేడీ అఘోరి వెనుక ఉన్నది ఎవరు? ఎందుకని ఎవరు కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అఘోరి అనే వాళ్ళు బంధాలన్నిటికీ దూరంగా ఉంటారు. మొత్తం అమ్మా నాన్న వీళ్ళెవ్వరిని పట్టించుకోరు. అసలు అమ్మా నాన్న అనే వాళ్ళందరినీ ఇంకా చుట్టాలు ఏమో ఉండవు వాళ్ళకి. మొత్తం వీళ్ళందరినీ కూడా వదిలేసి ఎక్కడో దూరంగా హిమాలయాల్లో బ్రతుకుతూ ఉంటారు. బట్ అఘోరి అనేది నాకైతే అనిపిస్తుంది ఈ కేవలం డబ్బు కోసం ఇదంతా చేస్తుంది. తనకు ఒక ఫేమ్ కావాలి, ఫేమ్ కోసం ఏదైనా చేయడానికి దిగవచ్చు కదా, అందుకని చెప్పి ఇది చేస్తుంది అనేది నాకు అనిపిస్తుంది. నువ్వు ఎంత తొందరగా ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే నీకు అంత మంచిది. లేదంటే ముందు ముందు పరిణామాలు అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి.